హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని బాబాని కోరుకుంటున్నానండి. ఈరోజు మన పిల్లలకి మనీ మేనేజ్మెంట్ ఎలా అలవాటు చేయాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మా పిల్లలకి నేను అది చేశాను కాబట్టి, అందులో రిజల్ట్ బాగుంది కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నానండి. పిల్లలకి డబ్బుల విషయంలో ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచిపెట్టుకోవాలి అనేది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కనుక వాళ్ళు చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటారండి. చక్కగా ఆ డబ్బుల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎలా అంటే అలా డబ్బులు ఖర్చు పెట్టాలని కూడా అనుకోరండి. వాళ్ళు చక్కగా ఆ విషయంలో మాత్రం మంచి క్లారిటీతో ఉంటారు. ఎలా అంటే మనం అప్పుడప్పుడు పిల్లలకి పాకెట్ మనీ ఇస్తూ ఉండాలండి. వాళ్ళకి అప్పుడప్పుడు పాకెట్ మనీ కింద ఇస్తూ దాచిపెట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాలండి. మీరు చక్కగా ఇవే డబ్బులతో మీకు ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నప్పుడు చక్కగా మమ్మల్ని అడిగి కొనుక్కోండి, అడగకుండా అయితే కొనుక్కోవద్దు, దాచుకోండి. మీరు ఏదన్నా స్కూల్లో ఏమన్నా చిన్నగా ఎక్స్కర్షన్స్ ఉన్నా, ఏమన్నా బుక్స్ అవసరమైనా మీకు ఆ డబ్బులతోనే మీరు కొనుక్కోవడానికి బాగుంటుంది. కాబట్టి మేము ఇచ్చిన డబ్బులు మీరు దాచిపెట్టుకుంటూ ఉండండి అని చెప్పి మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండాలండి. అలా ఒక 10 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మనం పిల్లలకి డబ్బులు దాచిపెట్టడం అనేది అలవాటు చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే 10 ఇయర్స్ లోపు అంటే వాళ్ళకి అంత ఇది ఉండదు కాబట్టి అప్పటి వరకు వాళ్ళని మనమే చూసుకోవాలి. 10 సంవత్సరాల నుంచి మాత్రం వాళ్ళకి చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది, ప్రతిదీ చెప్పింది అర్థం చేసుకోగలిగే ఇది వస్తుంది కాబట్టి, మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం అప్పటి నుంచి మనం చక్కగా డబ్బులు దాచిపెట్టడం ఎట్లా అనేది మనం అలవాటు చేయొచ్చండి. అదేవిధంగా మనం చిన్నప్పుడు అంటే మనకి మనం అడగగానే మన పెద్దవాళ్ళు మనకి ఏమీ అంత అప్పట్లో అంత ఏం లేదు. ఎందుకంటే మనకు కూడా అంత ధైర్యం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పిల్లలు చాలా మెచ్యూర్డ్గా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఏది కావాలంటే అది అప్పటికప్పుడు అడుగుతున్నారు, తెప్పించుకుంటున్నారు. మనం కూడా ఏంటంటే మన చిన్నప్పుడు మనం కష్టాలు పడ్డాం, మనం మనకి ఎలాగో అలాంటి ఆశలు ఏం తెలియలేదు కాబట్టి ఇప్పుడు పిల్లలు ఏది అడిగితే అది వెంటనే కొనిచ్చేయడం చేస్తున్నాము. వెనక ముందు ఆలోచించట్లేదు. మన దగ్గర బడ్జెట్ లేకపోయినా కూడా అంత మనం పెట్టలేకపోయినా కానీ పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏది అడిగితే అది వెంటనే చేసి పెట్టడం అనేది మనం పిల్లలకు అలవాటు చేస్తున్నామండి. కానీ అది అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదో వాళ్ళ అమ్మ నాన్న నేను అడగగానే కొనిచ్చేస్తున్నారు కదా అనుకుంటారు తప్ప, నాన్న ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడితే మనకి డబ్బులు వస్తున్నాయి అన్న ఆలోచన అయితే వాళ్ళకి రాదండి. కాబట్టి వాళ్ళని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి. డబ్బుల విషయంలో చక్కగా వాళ్ళగా అన్నీ తెలుసుకోవాలి అంటే మాత్రం కొన్ని వాళ్ళకి మనం అలవాటు చేయాలండి. అలాగే మనం పండగలకి బట్టలు కొనాలనుకుంటాం, ఒక బడ్జెట్ అంటూ మనం అనుకుంటాం. డబ్బులున్న వాళ్ళంటే ఓకే అనుకోండి, మనలాంటి మధ్యతరగతి వాళ్ళం అయితే మాత్రం కంపల్సరీ ఒక బడ్జెట్ అయితే పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు పండగ వస్తుంది అనుకుంటే, నలుగురు బట్టలు తీసుకోవాలనుకుంటే ఎంత బడ్జెట్ అని పెట్టుకుంటాం. ఆ బడ్జెట్తోనే మనం షాప్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనం ఒక 1000 రూపాయల పిల్లలకి ఒక ఫ్రాక్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి 1500 నచ్చచ్చు. అప్పుడు నాన్న నాకు ఇది కావాలి, నాకు ఇది నచ్చింది అన్నప్పుడు మనం ఏమీ అనలేమండి. అమ్మ నాకు ఇది బాగుంది, ఇది తీసుకుంటాను అన్నప్పుడు అది మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ రేటే ఉండొచ్చు. కానీ వాళ్ళకి మనం చెప్పలేము. చెప్పకుండా ఏంటంటే పోన్లే వాళ్ళకి నచ్చింది కదా, మనం తీసుకునేదాన్ని మానేసి మనం త్యాగం చేసి మరీ పిల్లలకి కొన్ని ఇస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళ సంతోషాన్ని చూసి మనకే సంతోషమే అనిపిస్తుంది. కానీ వాళ్ళకు ఒక విలువ అనేది అయితే తెలియదు కదండి. అడిగారు, మేము ఎంత అడిగితే అంత కొనిచ్చారు అని అనుకుంటారు తప్ప, అయ్యో అమ్మ నాన్న కొనుక్కోలేదు మన వల్ల అని కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనం చెప్పం కాబట్టి. కానీ వాళ్ళకి తెలియాలండి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్తేనే కదా మన కష్టం ఏంటనేది తెలిసేది, మంచి చెడు అని వాళ్ళకి చెప్తూ ఉండాలని ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. ప్రతిదీ వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు మనం షాప్కి వెళ్తాం, అమ్మ నాన్న పిల్లల్ని తీసుకుని ఎంత పెట్టుకునే వెళ్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న చిట్కాడిని, ఏం లేదు, పిల్లలకి మనం ఒక 1000 రూపాయల్లో గౌన్ కొనాలనుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బులు వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళనే కనుక్కోమన్నాం అనుకోండి, వాళ్ళకి ఒక బాధ్యత అనేది వస్తుంది. ఒక బాధ్యత అనేది వాళ్ళకి అప్పుడు అప్పచెప్పామనుకోండి, ఈ 1000 రూపాయలే మన బడ్జెట్ ప్రకారం మీకు 1000 రూపాయలే నేను ఫ్రాక్ కొనాలనుకుంటున్నాను, ఈ 1000 రూపాయల్లోనే మీకు నచ్చింది మీరు కొనుక్కోండి అని చెప్పేసి అట్లా ఇచ్చి, అలాగే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళిన చిన్న ఐటమ్స్ వాళ్ళు తీసుకోవాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం అవి మనం కొంత అమౌంట్ దానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత వాళ్ళకి ఇచ్చి, ఇందులోనే మీరు కొనుక్కోండి అమ్మా, దీంట్లోనే మళ్ళీ మీరు సేవ్ చేసుకోవాలి. చక్కగా డబ్బులు తీసి పక్కన పెట్టుకోండి, మీకు ఏమైనా అవసరాలకి వాటికి అవే వాడుకోండి అని వాళ్ళకి చక్కగా నిదానంగా మనం చెప్పి అలవాటు చేస్తూ ఉంటే కనుక చక్కగా వాళ్ళు కూడా అలా అలవాటు పడతారండి. షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ 1000, అమ్మో నాన్న అమ్మ మనకి 1000 రూపాయలు ఇచ్చారు కదా, 1000 రూపాయల్లోనే మనం చూసుకుందాము అని చెప్పేసి వాళ్ళుగా ఆలోచించగలుగుతారు.
సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ 1000 రూపాయల్లోనే ఉన్నది. ఒకవేళ వాళ్ళకి ఎక్కువ రేటు నచ్చినా కూడా అమ్మో నాన్న మనకి ఎంత డబ్బులు ఇవ్వలేదు కదా, మనం ఈ దీంట్లోనే చేసుకుందాము, 1000 రూపాయల్లోనే మనకు నచ్చింది చూసుకుందాము అని చక్కగా వాళ్ళు కూడా ఆ రేట్లోనే సెలెక్ట్ చేసుకుంటారు. అదే బడ్జెట్లో వాళ్ళు కూడా చక్కగా వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుస్తుంది అనమాట, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఇది ఇట్లా ఎంత ఖర్చు పెట్టాలి, ఇందులోనే మనం ఇట్లా సేవ్ చేసుకోవాలి అన్నది చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళకి అలవాటు మనం చేయగలిగితే వాళ్ళు చక్కగా తయారవుతారండి. ప్రతిదీ మనీ విషయంలో కూడా వాళ్ళు ఎక్కువగా ఇది చేయరు. మనం కూడా కొంచెం అతి ప్రేమను పక్కన పెట్టి ఏదో అడుగుతున్నారు, మనం ఏదో చిన్నప్పుడు కష్టపడిపోయాం కాబట్టి ఇప్పుడు పిల్లల్ని కష్టపెట్టకూడదు అని అనుకుంటాం, కానీ మనం చేసే పనుల వల్ల రేపు అనేది వాళ్ళకి ఒక లైఫ్లో ఒక క్లారిటీ అనేది ఉండదండి. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ అయితే మనం ఇవ్వలేమండి. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళకి డబ్బులు దాయడం అనేది అలవాటు చేస్తే మాత్రం చక్కగా వాళ్ళు డబ్బులు దాచిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటారు. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాని రేట్లు ఎంత అనేది కూడా ఇది ఇంతలోనే తీసుకోవాలి ఇంత అన్నది వాళ్ళకి ఒక క్లారిటీ చక్కగా వస్తుందండి. కాబట్టి పిల్లలందరినీ చక్కగా డబ్బులు సేవ్ చేయడం అనేది అలవాటు చేయండి. చక్కగా పండగలకి వాళ్ళకి ఏమైనా మార్క్స్ బాగా వచ్చినప్పుడు చక్కగా మెచ్చుకుంటూ ఇంత నీకు ఇస్తున్నాను, నువ్వు దీనికి కావాల్సినప్పుడు కొనుక్కోండి అని మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు ఇచ్చి వాటిని దాచిపెట్టుకోమని చెప్పాలి. ఓ ఇచ్చారు కదా అని చెప్పేసి కొంతమంది పిల్లలు ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టాలండి. మీకు నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు ఖర్చు పెట్టే ముందు నాకు ఒక విషయం నాతో చెప్పిన తర్వాతే మీరు మీ పాకెట్ మనీని వాడుకోండి అని మనం చెప్తూ ఉంటే కూడా వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుంది, చక్కగా దాచిపెట్టుకుంటారు. ఒక్కొక్కసారి మాకైతే ఆశ్చర్యం అనిపిస్తుందండి. మా ఇద్దరు పిల్లలకి కూడా మేము అట్లానే ఇస్తూ ఉంటాము. షాప్కి వెళ్ళినప్పుడు ఇందులోనే మీరు కొనుక్కోవాలని చెప్తే కూడా చక్కగా వాళ్ళు కొనుక్కుంటారు. ఒక్కొక్కసారి ఒక టైంలో మన దగ్గర గప్పుకొని ఏమన్నా అవసరంగా డబ్బులు లేనప్పుడు కూడా వాళ్ళు తీసి మాకు ఇస్తూ ఉంటారు. అమ్మ ఇవి తీసుకోండి అమ్మా అని చెప్పేసి ఇస్తారు. ఆ డబ్బులు మళ్ళీ మేము ఇస్తామనుకోండి, కానీ అట్లా మనకి కూడా టైంకి వాళ్ళు చక్కగా ఇచ్చే అంత మెచ్యూరిటీలోకి పిల్లలు వస్తారండి. అందుకే పిల్లలకి మనం చక్కగా మనీ మేనేజ్మెంట్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయగలిగితే కనుక వాళ్ళు చక్కగా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తుని ఏర్పరచుకోవడానికి మనం ఒక మంచి బాటను చూపించిన వాళ్ళం అవుతామండి. అందరూ అలా చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.